గురువుగారు నమస్కారం. హరే కృష్ణ తల్లి. గత ప్రభుత్వం ఈ అంబేద్కర్ విగ్రహాలు వీటిపైన పెట్టిన దృష్టి మన దేవాలయాల పైన పెట్టలేదంటారా? ఇప్పుడు అంబేద్కర్ విగ్రహానికి 100 కోట్లు ఖర్చు పెట్టారు ఇక్కడ అక్కడ. అవును, మంచిది. దేశం విడిపోకూడదని కోరుకున్నటువంటి రామ్జీ భీమ్రావ్ అంబేద్కర్, ఆయన పేరులో రామ్ ఉంది, భీమ్ ఉంది. ఓకే, సో జై భీమ్ గారు ఎవరన్నా రాముకు వ్యతిరేకమైతే గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో అంబేద్కర్ గారు ఈ దేశం మొక్కలవ్వకూడదని కోరుకున్నారు. అంబేద్కర్ గారు ఈ భారతదేశంలో ప్రథమ భాష సంస్కృతం ఉండాలని కోరుకున్నారు. ఓకే, సో ఈ గొర్రెలు మతం మారిన తర్వాత కూడా ఆయన వాడేసుకుని ఆయనకి బాగా చెడపేరు తెచ్చేస్తున్నారు. ఆయన గొర్రె మతానికి పూర్తి వ్యతిరేకం. ఆయన కొనేద్దామని వచ్చారు వాళ్ళు ఇల్లు కూడా, బట్ ఆయన గోల్డ్ కాబట్టి సోల్డ్ అవ్వలేదు. వీళ్ళంతా బోల్డ్ గాళ్ళు, వీళ్ళంతా సోల్డ్ గాళ్ళు కాబట్టి. సో కాబట్టి ఆయన విగ్రహం పెట్టడం చక్కగా అది మంచి పని. కానీ దేవాలయాల నుంచి వచ్చే డబ్బులు మాత్రమే తీసుకుని దేవాలయాల్ని ఎలా మంచి ప్రసాదం పెడదాం వచ్చిన భక్తులకి. మీకు తెలుసు, పోయిన గవర్నమెంట్లో ఆ క్యూ లైన్లో ఇచ్చే పాలు, ప్రసాదం అన్నీ ఆపేసి గంటల కొద్దీ పిల్లల్ని, షుగర్ పేషెంట్లని సావదొబ్బారు. ఇప్పుడు పెడుతున్నారని విన్నాను. ఎవరో డాక్టర్ మెసేజ్ పెట్టారు, గురుజీ ఇందులో మీరు ప్రశ్నించిన దానివల్ల అయిందని. వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఎవరి వలన అయితే ఏమిటి, భక్తులు ఆనందంగా వచ్చి ఆనందంగా వెళ్ళాలి. ఇది అల్టిమేట్. సర్వే భద్రాని పశ్యంతు సర్వే సంతు సుఖినః సర్వే సంతు నిరామయ మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. అంటే ఏంటమ్మా, ఎవరికి దుఃఖం కలగకూడదు, ఎవరికి టెన్షన్ ఉండకూడదు, ఎవరికి రోగం రాకూడదు, అందరూ సుఖంగా ఉండాలి. ఇది యూనివర్సల్ ప్రేయర్ ఇన్ ద నేమ్ ఆఫ్ పీస్. బాబు ఏంది మాకు అది యూనివర్సల్ ఎలా అయింది? యూనివర్సల్ ప్రేయర్ యూ కెనాట్ ఫైండ్ ఇన్ ఖురాన్ ఆర్ బైబిల్. ఎందుకు ఇప్పుడు నేను చెప్తున్నానమ్మా, పబ్లిక్ ఛానల్లో చెప్తున్నాను. రాధా మనోహర్ దాస్ అనే హిందూగా ఉన్న నేను చెప్తున్నాను, ఈ భూమి మనుషులకు సంబంధించింది, అన్ని ప్రాణులకి సంబంధించింది. ఒక మనిషికి ఎంత హక్కు ఉందో అన్ని ప్రాణులకి అంతే హక్కు ఉంది. ఒక్క డైలాగ్ చెప్పను, చర్చిలో మసీదులో రాధా మనోహర్ దాస్ అని నేను చెబుతున్నాను, నేను నమ్మే దైవాన్ని, రాముడు కావచ్చు, కృష్ణుడు, అమ్మవారు, శివుడు, ఎవరైనా ఇతరులు నమ్మాల్సిన పని లేదు. వాళ్ళు నమ్మడం నమ్మకపోవడం వాళ్ళ వ్యక్తిగతం. వాళ్ళు వాళ్ళ మతం ప్రకారంగా వాళ్ళు జీవించవచ్చు, అది వాళ్ళ ఇష్టం. ఎవడు దేవుడు వాళ్ళ ఇష్టం. దేవుడిని ఏ పేరుతో అయినా పిలవచ్చు, కొలవచ్చు, తలవచ్చు. ఇది ఒకటి చెప్పను, మొత్తం ప్రపంచం ప్రశాంతం అయిపోద్ది. దేవుడిని ఏ పేరుతో అయినా పిలవచ్చు. స్టేటెడ్ బై మీ? నో, స్టేటెడ్ బై వేదం. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అంటే ఏంటమ్మా, దేవుడు ఉన్నాడు, ఒక సత్యం ఉంది. ఏకం, ఏకం అంటే ఒకటి, సత్, ఏకం సత్, ఒక సత్యం ఉంది. విప్రా, వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఈజ్ కాల్డ్ విప్ర. విప్రా బహుదా వదంతి అంటే ఏంటమ్మా, చాలా పేర్లతో ఆ సత్యాన్ని తెలుసుకుంటారు. ఓకే, వాట్స్ రాంగ్? ఈ కెమెరా కంపెనీ నాకు తెలియదురా సోనియా, మీరు ఇంకో కెమెరా మార్చచ్చు, మార్చకూడదా? రేపొద్దున ఎప్పుడన్నా అప్డేటెడ్ వెర్షన్ ఇంకోటి వస్తే మారుస్తారు కదా. ఒక వ్యక్తి దైవాన్ని తెలుసుకునే విధానం ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. యాజ్ హిందూ నేను చెప్పగలను, భగవంతుని పొందడానికి చాలా మార్గాలు ఉన్నాయని. కానీ దుర్మార్గ మతాలు ఏం చెప్తా అంటే, నో, మేము ఆల్రెడీ వంట చేసాం, నువ్వు ఇదే తినాలి, మేము ఆల్రెడీ బొడ్డుకోసి పేరు పెట్టాం, ఆ పేరుతోనే పిలవాలి వాడిని. దేవుణ్ణి రామ అని పిలిస్తే పలుకుతున్నాడు, ఆల్రెడీ పలికాడు, రుజువు ఉంది. మన గోల్కొండే త్యాగరాజ స్వామికి పలికాడు, పోతన గారికి పలికాడు. మరి వీళ్ళు చెప్పే గాడ్లు ఎక్కడైనా రెస్పాండ్ అయ్యి ఎవరికైనా మోక్షం ఇచ్చారా?
కుదరదు. ఎందుకు కుదరదు తెలుసా? ఉమ్, అసెంబ్లీ సీటు కాదు కదా, గేటు కూడా దాటినాం. ఆ డైలాగ్ ఒకటి ఉంది కదా, అవును. ఆ డైలాగ్ది సరదాగా యేసు రెండో రాకని నాపే బాస్ ఈ దాసే. ఎందుకు ఇలా అన్నానంటే, వీళ్ళ అంటే ఈ పిచ్చి పిచ్చి పుస్తకాలు కదా అవి. ఎడారంటే వాటర్ ఉండదు, అందులో మ్యాటర్ ఉండదు. వాళ్ళు ఏం రాసుకున్నా అంటే, ఎప్పుడు వస్తాడు వాళ్ళ గాడు కావాలంటే అడగండి, ఎవరికైనా గొర్రె ఫోన్ చేద్దాం, పాప పడుకుంటారు. ఉమ్, ఉమ్, ఎప్పుడు వస్తాడు తెలుసా? అకార్డింగ్ టు దెమ్ ఉమ్. మొత్తం భూమి అంతా గొర్రెలైపోవాలి. తెలుసా నీకమ్మా? ఓకే. తెలుదా నీకు? ఆ, ఇప్పుడు అల్లు సీతారామన్ సినిమా చూసావా? చూశాను గురుగారు. ఆ? అందులో సాంగ్ ఉంది, ఏంటిది? వస్తాడు నారాజు ఈ రోజు రానే వస్తా అనే పాట ఉందమ్మా. ఏ? ఉమ్, ఆ రాజు వస్తాడు అని పాపం ఆవిడ ఆ, ఎదురు చూసింది. దట్స్ ఓకే. కానీ ఇక్కడ వీళ్ళు పాటలు పాడతాడు, పీసు రాజుగా వచ్చుతున్నాడు అని పాడతారు వీళ్ళు. ఇప్పుడు ఎప్పుడు వస్తాడు ఇతను తెలుసా నీకు? ఉమ్, ఇతను ఎప్పుడు వస్తాడు? ఇతను రావాలంటే మొత్తం ఇప్పుడు నీకు తెలుసా సమాధులు పెట్టిలో పెడతారు తెలుసా? తెలుసు గురుగారు. ఏంటనుకుంటున్నది? రామదాస్ సినిమాలో పాట కాపీ, గొర్రెలు అన్నీ కాపీ, అదో బతుకు. సరే ఆ జోక్లోకి వెళ్దాం. గొర్రె ఫోన్ ఎత్తట్లేదు. సో ఇది కడప గొర్రె. కడపలో పుట్టిన అన్నమయ్య అక్కర్లే, అన్నమయ్య కొలిచిన వెంకటేశం అక్కర్లే. ఆంధ్ర వాల్మీకిగా పేరుగాంచిన వావికొండ సుబ్బారావు గారు రచించిన రామాయణం రచించి పునర్నిర్మించినటువంటి ఒంటిపట్ట కోదండరాముడు అక్కర్లేదు. వెయ్యినూతుల కోణంలో వెలిసిన లక్ష్మీనరసింహస్వామి అక్కర్లేదు. కడప రాయుడు అని పిలువబడినటువంటి కడప తొలి గడపగా పిలువబడినటువంటి కడప వెంకటేశ్వర అక్కర్లేదు. పుష్పగిరి పీఠంలో ఉన్న విరూపాక్ష స్వామి అక్కర్లేదు. ఎండిపోయిన శవం కావాలి వీళ్ళకి. కడప జిల్లా పరువు తీయడానికి, రాయలసీమ పరువు తీయడానికి, తెలుగు వాళ్ళ పరువు తీయడానికి ఈ గొర్రెలు దేనికి? ఈ గొర్రెలు